ఇదిగోండి టికెట్స్ ఇచ్చారు 31/12/2025. హే, ఇది మెమరబుల్ డే ఎప్పటికీ. సో 2026లో చాలా జర్నీస్ చేయబోతున్నాం మనం. చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? చూడండి, ఐఫిల్ టవర్ పక్కనే ఉన్నాము. రండి. కానీ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఇప్పుడు తీసుకోవద్దన్నారు. ఎందుకంటే అక్కడ నుండి వ్యూ పాయింట్ వేరే చూపిస్తా అన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ లైన్లో నించొని టికెట్ తీసుకోవాలి. ఎవరైనా సరే లైన్లో నించోవాల్సిందే. గ్రూప్తో వచ్చినా ఇండివిజువల్గా వచ్చినా ఎవరి టికెట్ వాళ్ళకే ఇస్తారంట. అది కూడా ఐఫిల్ టవర్ దగ్గరే. ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి లేదట. మా కళ్యాణ్ గారు చెప్పారు. మేము ఆయన ఫాలో అయిపోతున్నాం బ్లైండ్గా. ఇక్కడ అన్ని ఐఫిల్ టవర్స్ అమ్ముతున్నారు చూడండి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను కొనుక్కుంటా. కొనుక్కో, నాకు కొనిపిస్తుంది పాప. ఏమన్నా చల్లుందా? కానీ అందరు సోగ్గా ఎక్కువ థర్మల్స్ వేసుకోకుండా ఐఫిల్ టవర్ దగ్గర అని చెప్పి సోగ్గా తయారై వచ్చాం. కానీ చాలా చాలా వేస్తుంది. ఫస్ట్గా వచ్చేయాలి. ఇదిగోండి ఐఫిల్ టవర్ పక్కనే ఉన్నాం మనం. ఇది నా సెకండ్ టైం. మా డౌట్ హాలిడేస్, మా గ్రూప్ అంతా టవర్ మధ్యలో ఉన్నాం ఇప్పుడు మనం. ఇక్కడ నుండి కింద నుండి వ్యూ ఇది. సో ఇట్లా మనం ఫస్ట్ ఫ్లోర్కి ఒకసారి వెళ్తాం, సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం, థర్డ్ ఫ్లోర్కి వెళ్తాం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళానండి. పైన ఇట్లా ఊగుతూ ఉంటుంది అనమాట. మనకు ఆ ఫీల్ చాలా క్లియర్గా తెలుస్తుంది. చాలా ఎక్సైటెడ్ ఉందండి. ఎన్నిసార్లు వచ్చినా కూడా ఎక్సైటెడ్ ఉంది. మన తెలుగు సినిమాలు, మన హిందీ సినిమాలు చూసిన తర్వాత చాలా మందికి ఇక్కడ రావాలని ఉంటుంది. వచ్చిన తర్వాత ఒక్కొక్కరు. కానీ ఈరోజు వెదర్ మటుకి చాలా బాగుంది కదండి కళ్యాణ్ గారు? వెదర్ మటుకి సూపర్ ఉంది కదా? సూపర్ ఉంది. వెదర్ మటుకి చాలా బాగుంది. ఇలా లైన్లో నించొని వెళ్తున్నాం అనమాట. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేసి లైన్లో. ఇప్పుడు పైన అయితే టాప్ ఓపెన్ ఉందంట. అక్కడ రెస్టారెంట్ ఉంటుంది. ధనియాలు, మిరియాలు, ఐఫిల్ టవర్ లైన్లో ఉన్నాం అనమాట. ఈరోజు మేము చాలా లక్కీ. ఏంటంటే ఇక్కడ రాసుంది 3 floors ఓపెన్ ఉందని చెప్పి. రోజు ఓపెన్ ఉండదంట. సో థర్డ్ ఫ్లోర్ కూడా వెళ్తున్నాం. మధ్యలో మా బుడ్డోడి బాధలన్నీ నాకు చెప్పుకుంటున్నా. అంటే నా ఫేస్ చూసి అన్నీ అందరు చెప్పుకోవాలనిపిస్తుంది. వీడికి కూడా చెప్పుకోవాలనిపించింది. చెప్పు, ఏమేం చెప్పు. ఎన్ని సిటీలో? సో వెనిస్ సిటీలో మేము ఒక బోట్ రైడ్ ఉండే. ఆ బోట్ రైడ్ ఎక్కినాం. సడన్ గా అక్క ఫోన్ ఇచ్చింది. ఏం చేయాలి దీంతో, గేమ్ ఆడొచ్చు అని అడిగిన. కాదన్నది. అప్పుడు ఏమన్నది తెలుసా? ఫోటోలు తీయన్నది. తీసిన. ఇంకా తీసిన. దాని తర్వాత ఇట్లా స్లైడ్ చేసినాం కదా. చేసినప్పుడు ఫుల్ వీడియో లెక్కనే అనిపిస్తుంది. అసలు ఫుల్ మూవీ లెక్కనే అనిపిస్తుంది. అసలు నేను ఒక్కసారి బయట కూడా చూడలే. ఆమె ఫేస్ చూసిన, ఫోనే చూసిన, ఇంకేం చూడలే. ప్లస్ ఆమె ఫోన్లో 500 ఫోటోలు తీసిన అందులో. ఓకేనా? ఆమె ఛార్జింగ్ అయిపోయింది. మమ్మీ ఫోన్ తీసుకోవాలి. ఇంకా ఫోటోలు తీసుకున్నా. అక్కడ 500 అయింది. 1000 టోటల్ అయింది. దాని తర్వాత నా చెయ్యి ఇట్లా అయిపోయింది. దాని తర్వాత నేను అసలు ఆయనతో మాట్లాడలేదు. పాపం 5 ఫోటోలు తీసింది నాకు. ఆ 5 ఫోటోలు నాకేం సంతోషం ఉంటుందంట. సో ఇంతకీ వాళ్ళ అక్క ఎవరు తెలుసా? ఇగో ఇదే అక్క, ఫోటోలు అక్క. సో అదన్నమాట. నేను అసలు వ్యూనే చూడలేదు, నేను ఎంజాయ్ చేయలేదు అని చెప్తున్నాడు. ఇది చాలా బాగుంది కదా. అండ్ మెయిన్ ఎందుకు నెక్స్ట్ ఇయర్ కి ఏదో లీజ్ అయిపోయిందంట. అసలు సూపర్. మనం రైట్ టైంకి వచ్చినాం అండ్ రైట్ వెదర్.
శ్వేత గారు మీరు ఇచ్చిన టిప్ మా వాళ్ళకి చెప్తానండి, సూపర్ టిప్. యాక్చువల్లీ ఏంటంటే నాకు కూడా రింగ్స్ పెట్టుకోవడం చాలా ఇష్టం, కానీ హోల్ పెద్దగా అయింది అని చెప్పి నేను కొన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాను. శ్వేత గారు వెనకాల బ్యాండెడ్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఇలా స్టిక్ చేసి ఇలా పెట్టుకుంటే అసలు కిందికి రావు. నాది అదే ప్రాబ్లము. ఈ టిప్ మంచి యూజ్ అవుతుందని చెప్పారు, మీరు కూడా యూజ్ చేసుకోండి. టికెట్స్ అందరికీ వచ్చేసాయండి. 3rd ఫ్లోర్ కూడా వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. లిఫ్ట్లో వెళ్తున్నాం. మెట్లెక్కే వాళ్ళు మెట్లెక్కి వెళ్తున్నారు, కానీ చాలా టైం పడుతుంది. సో ఆ మెట్లెక్కి వెళ్ళే బదులు లిఫ్ట్లో వెళ్ళి అక్కడ ఫోటోషూట్ వీడియోస్ తీసుకోవడం ఈజీ కదా. అదిగోండి లిఫ్ట్ వెళ్తుంది. ఇలా వెళ్తుంది, స్లాంటింగ్ ఉంది మొత్తం, అయినా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇదిగోండి టికెట్స్ ఇచ్చారు. 31st 12 2025. హే, ఇది మెమరబుల్ డే ఎప్పటికీ. సో 2026లో చాలా జర్నీస్ చేయబోతున్నాం మనం. చూస్తున్నాం ఇక్కడ మా యష్లోకి ఏం చేస్తున్నాడు చెయ్యి. ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్ స్టెప్ తగ్గేదిలే. నేను అల్లు అర్జున్ దగ్గర తీసుకెళ్ళను. నెక్స్ట్ సినిమా మాదే అల్లు అర్జున్ చేసేది. సో ఇప్పుడు ఐఫిల్ టవర్లో లిఫ్ట్ ఎక్కడానికి పైకి వస్తున్నాం అనమాట. కొంచెం సో అందరూ లైన్లో వెళ్ళమని చెప్తుంది. ఇది లిఫ్ట్. ఇక్కడ లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాలి. లిఫ్ట్ వచ్చేసింది. సో ఎక్కే వాళ్ళు ఇలా వెళ్తున్నారు. సో మొత్తం అందరం ఎక్కేసాము. ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ పడతారు ఈజీగా. 40 మెంబర్స్ ఎక్కాము. పైకి వెళ్తాం. సో ఇలా పైకి వెళ్తున్నాం. సో ఇట్లా స్టెప్స్ ఉన్నాయి లిఫ్ట్లో. కొంతమంది పైన ఉన్నారు, కొంతమంది కింద ఉన్నారు అనమాట. సో మొత్తానికి పైకి వెళ్తున్నాం. ఇప్పుడు 3rd ఫ్లోర్ వెళ్ళాలి అంటే లిఫ్ట్ చేంజ్ చేయాలి. ఫస్ట్ టాప్ వెళ్ళిపోతున్నామా? సో మెట్లెక్కే వాళ్ళు ఇగో ఇలా ఎక్కొస్తున్నారండి. మెట్లెక్కే వాళ్ళు 3rd ఫ్లోర్ వెళ్ళిపోతున్నాం మనం. ఊరినాయనో చాంతాడంతుంది లైన్. చాలా పెద్ద లైన్ ఉంది. సో ఇప్పుడు మనం 2nd ఫ్లోర్లో ఉన్నాం, 2nd లెవెల్లో ఉన్నాము. 3rd లెవెల్కి వెళ్ళాలి అంటే లిఫ్ట్ చేంజ్ చేయాలి. సో లైన్లో ఉన్నామండి. ఇక్కడ నుండి చూస్తే ఒకసారి వ్యూ చూపిస్తాను మీకు. పర్వాలేదు పర్వాలేదు. ఇదిగోండి ఇలా చూస్తే ఎలా ఉంది చూసారా వ్యూ. పైనకి వెళ్తే మనం ఊగుతూ ఉంటాం గాలిలో. ఇదంతా ప్యారిస్ సిటీ అండి. ఇదిగోండి సిటీ ఇదంతా. బిల్డింగ్స్ అన్ని 5 ఫ్లోర్స్ ఉంటాయంట. చాలా చాలా ప్లాన్డ్ సిటీ. ఇది ఓల్డ్ ప్యారిస్. ఓల్డ్ ప్యారిస్. మనకైతే టెంపుల్ లాగా అనిపిస్తుంది. 3rd లెవెల్కి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుండి పైకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పైన ఒక ఫ్లోర్ ఉంది. వెళ్తున్నాం. హే సౌందర్య, తిన పేరు కరుణశ్రీ. అయితే ట్రైన్లో సౌందర్య గారు కూర్చున్న ప్లేస్లో కూర్చుందని చెప్పి ఇంకా బస్సులో అందరు సౌందర్య అని పెట్టేశారు. ఇక్కడికి వచ్చేసాం. ఇది టాప్ లెవెల్ ఆఫ్ ఐఫిల్ టవర్. ఇది వ్యూ చూడండి ఎంత ప్లాన్డ్గా ఉందో సిటీ.
కన్స్ట్రక్షన్ ఎక్కడ మెస్సీ లేకుండా. సో ఇది విషయం, వచ్చేసాం. సో ఐఫిల్ టవర్ ఇలా గడిచింది ఫైనల్గా. ఫోటో సెక్షన్ దగ్గర కూడా వెళ్దాం మనము. అది కూడా ఒక వీడియో పెడదాం. అది కూడా ఇందులో పెడదాం. కిందకు చూడండి, ఇందులో ఏం చూడొచ్చు? €1 వేస్తే ఇందులో నుండి సిటీ అంతా మనం చూడొచ్చు. చూద్దామా? చూసుకో. అమ్మా ఏం చాలా వస్తుందిరా బాబోయ్. నైస్. మళ్ళీ కిందికి వెళ్ళాక వీడియో పెడతాను. సో కిందకు వచ్చేస్తున్నాం. పైకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను, కిందకు వచ్చినప్పుడు కూడా తీసుకొచ్చాను. చూసారా ఎంత బాధ్యతగా మిమ్మల్ని పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకు కూడా తీసుకొచ్చాను తెలుసా. 8 సార్లే అనుకుంటున్నారు కదా, కానీ నిజమండి. చూడండి మళ్ళీ వచ్చేసాం, కింద వరకే వచ్చేసాం. సో తెలుగు అబ్బాయి అండి, ఇందాకే ఐఫిల్ టవర్ పైన కలిసాడనమాట. మన విజయవాడ దగ్గరే అంట, ఇక్కడే 3 years అవుతుందంట. సో హ్యాపీగా అనిపించింది. సాయి కృష్ణ. యా డెఫినెట్ గా వస్తే ఫోన్ చేస్తాం. డెఫినెట్ గా నేనైతే అక్కడే ఉంటాను. ఇంకా నెక్స్ట్ 2 years కూడా అక్కడే ఉంటాను. నాకు 5 years వీసా ఉంది. సో అక్కడే ఉంటాను నేనైతే. తప్పకుండా మీరు వస్తే నేను ఖచ్చితంగా హాలిడేస్ తీసుకుని అయినా మీకు చూపిస్తాను. ఓ సూపర్, డెఫినెట్లీ. బై బై. బాయ్. నైస్ మీటింగ్ యూ టూ. బాయ్. సో ఇదండి, ఐఫిల్ టవర్కి వెళ్ళాం, వచ్చేసాం, సిటీ చూపించాను, చిన్న వీడియో మీకోసం. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అంతా మనం ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్ బాయ్.